హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణలో ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా 18వ తారీఖు అంటే ఫిబ్రవరి 18వ తారీఖు అయితే అప్డేట్ అయిపోయిందండి. అప్డేట్ అవ్వడం వల్ల వెంటనే అయితే రిలీజ్ కాదు కదండి. ప్రతిసారి మనకు జరిగేది 18వ తారీఖు అప్డేట్ అయితే దగ్గర టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే 22వ తారీఖు 23వ తారీఖు అయితే రిలీజ్ అయిపోతూ ఉండేవి. కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కదండి, కొంచెం బడ్జెట్ లోపాల వల్ల అప్డేట్ అయిన తర్వాత కూడా ఒక 1 వీక్ అయితే టైం తీసుకుంటున్నారండి. కంపల్సరీగా బడ్జెట్ లోపం అండి, మెయిన్ థింగ్ అదేనండి. ఇంకా అసలు మామూలుగా అయితే డిఆర్డిఓ గారు అనౌన్స్ చేసిన విధంగా 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు. పబ్లిక్గా అఫీషియల్గా ఇచ్చిన అనౌన్స్మెంట్ అండి అది. కాకపోతే మా దాకా వచ్చేసరికి మేము జెన్యున్గా ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఏ డేట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారో మేము ఆ డేట్ని మీకు చెప్తున్నామండి, ఇంటిమేషన్ మీకు ఇస్తున్నాము. కానీ అలా చేయడం వల్ల కూడా మాకు జెన్యున్గా లేదు, ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఒకరు కామెంట్ అయితే పెట్టారు. కాకపోతే ఎప్పుడైనా చూడండి, మీరు అప్డేట్ అయిన వెంటనే కూడా రిలీజ్ అవ్వండి. నాకు తెలిసి ఈరోజు మధ్యాహ్నం నుంచి కానీ రేపు మార్నింగ్ నుంచి కానీ పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయండి. ముందుగా ప్రతిసారి జరిగేది ఒకటేనండి, ఏ జిల్లాకు రిలీజ్ అవుతాయి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎక్కువ శాతం మేడ్చల్ జిల్లాకి ఫస్ట్ వదులుతారండి. ఎందుకంటే నేను ప్రతిసారి అబ్జర్వ్ చేస్తున్నాను, కంపల్సరీగా మేడ్చల్ జిల్లాకి ముందుగా రిలీజ్ చేస్తున్నారు. రీజన్ ఏంటనేది నాకు తెలియదు, కానీ కంపల్సరీగా మేమైతే చూస్తున్నాము. మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మేము ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాము. మాకు ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకైతే ఇంటిమేషన్ అయితే ఇస్తున్నామండి. ప్రతిసారి కూడా ఎక్కువ శాతం మేడ్చల్ జిల్లా వైపే ఎక్కువ రిలీజ్ చేస్తున్నారండి. మేము ఎప్పటికప్పుడు జెన్యున్గానే వీడియోస్ అయితే పెడుతున్నానండి. ఎందుకంటే మీరు టెన్షన్ పడకూడదు ఆసరా పెన్షన్స్ గురించి, చాలామంది నన్ను అడుగుతున్నారు కాబట్టి వీడియోస్ అయితే చేసి పెడుతున్నానండి. నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని పెడుతున్నాను. ఎటువంటి జెన్యున్గా న్యూస్ పెట్టకపోయినా నాకు ఈ ఆసరా పెన్షన్స్ గురించి పెట్టండి అని చెప్పిన రిక్వెస్ట్లు అయితే రావు కదండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీరు ఎవరు ఏం టెన్షన్ పడద్దు. కంపల్సరీగా ఎప్పుడు రెగ్యులర్గా జరిగేదే మనకి ఈ ప్రాబ్లము. అప్డేట్ అయిన తర్వాత కూడా 1 వీక్ అయితే టైం తీసుకుంటుంది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే. కంపల్సరీగా మీకైతే ఎటువంటి టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండండి. ఈరోజు మధ్యాహ్నం నుంచి పేమెంట్లు అయితే స్టార్ట్ అవుతాయి. చాలా అంటే తక్కువ జిల్లాలకు మాత్రమే వేస్తూ వస్తారండి. 1వ తారీఖు తర్వాత నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, డిఆర్డిఓ గారు అనౌన్స్ చేసినా కానీ 23వ తారీఖు నుంచి పడిపోతే 29 లోపు అని చెప్పేసి కంపల్సరీగా నేను మీకు ఒక వీడియో కూడా పెట్టానండి. 29 లోపల అయితే కంప్లీట్ మొత్తం అవ్వవు అన్ని జిల్లాలకి. కంపల్సరీ 1వ తారీఖు అయితే దాటుతుందండి. ఇది మాత్రం నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నాను. ఎందుకంటే బడ్జెట్ లేదండి, కొత్త గవర్నమెంట్ కాబట్టి 1వ తారీఖు కూడా దాటుతుందండి. కంపల్సరీ మీరు చెక్ చేసుకోండి. నేను ఇంతకుముందు కూడా వీడియో పెట్టాను. 29వ తారీఖే కంప్లీట్ అవ్వండి, 1వ తారీఖు కూడా దాటుతుందని చెప్పేసి వీడియోలో కూడా నేను చెప్పానండి. కంపల్సరీగా అది జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీకు జెన్యున్గా అనిపిస్తేనే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.